2025 సెప్టెంబర్ 17 దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు. ఎందుకంటే ఆ రోజుకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 75 ఏళ్ల మైలురాయిని చేరుకుంటారు. అయితే ఆ రోజుతో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారా, లేక 2029 వరకు తన నాయకత్వాన్ని కొనసాగించబోతున్నారా? ఈ ప్రశ్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇటీవల జూలైలో నాగ్పూర్లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు నాంది పలికాయి. ఇంతకీ మోహన్ భగవత్ ఏమన్నారు? ఆయన అన్న మాటలకు నరేంద్ర మోడీ గారు పదవీ విరమణ చేయబోతున్నారు అన్న మాటకు సంబంధం ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య జూలైలో ఒక పుస్తకావిష్కరణ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగళే ఆశయాలను ఉదహరిస్తూ 75 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నేతలు పదవులను వదిలివేయాలని మన సంస్కృతిలో ఉంది. పెద్దవారు గౌరవాన్ని పొందాలి, కానీ అధికారం మాత్రం యువత చేతిలోనే ఉండాలి అని అన్నారు. అద్వానీ మరియు మురళీమోహన్ జోషిలకు 75 ఏళ్లు దాటాక ఈ కారణం చేతనే పదవులు ఇవ్వలేదని ఒక వాదన. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ గ్రూప్ ఈ విషయమై బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పుట్టిన పార్టీ అని మనందరికీ తెలుసు. వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ లో ప్రచారకులుగా ప్రస్థానం మొదలుపెట్టిన వారే. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు నిండుతున్న మోడీ పదవి నుండి తప్పుకోవాలి అని బాగా ప్రచారంలో ఉంది. కానీ అలా జరిగే అవకాశం ఉందా? బీజేపీ నాయకుడు అమిత్ షా మే 2023 మరియు 2024లో ఈ విషయమే మాట్లాడుతూ బీజేపీ పార్టీలో అలాంటి నియమమేమీ లేదని, అందువల్ల నరేంద్ర మోడీ 2029 వరకు పదవిలో ఉంటారని అన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ 2024 మేలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలా ఎప్పుడూ నిర్ణయించబడలేదు, అటువంటి నిర్ణయం ఏది తీసుకోబడలేదు అని పెద్ద పెద్ద అక్షరాలతో మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి నిర్ణయం ఏదైనా జరిగి ఉంటే అది తప్పకుండా బీజేపీ పార్టీ రాజ్యాంగంలో రాయబడి ఉండేది అని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అలాంటి నిబంధన ఏది లేదని, మోడీ 2029 వరకు పదవిలో కొనసాగుతారని అన్నారు. అలాగే సంజయ్ రౌత్ అనే బీజేపీ నాయకుడు 2025 మార్చిలో మాట్లాడుతూ మోడీ గారు పదవి నుండి తప్పుకునే విషయాన్ని తెలియజేయడానికి నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు అనే మాట వాస్తవం కాదని అన్నారు. సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు భయ్యాజీ జోషి కూడా ఈ వార్తను తోసిపుచ్చారు. భగవత్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ లో ఒక సంప్రదాయంగా ఉన్నట్లు చెప్పారే గాని ఖచ్చితంగా అలాంటి నిబంధన ఉన్నట్లు ఆధారాలు లేవు. చారిత్రకంగా చూస్తే ఆర్ఎస్ఎస్ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చూస్తుందని, అందుకనే ఈ మధ్య నియమించిన ముఖ్యమంత్రులు చిన్న వయసు వారని అర్థమవుతుంది. అంతేకాని రిటైర్మెంట్ వయసు పెట్టినట్లు దాఖలాలు లేవు. ఉదాహరణకు గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా పనిచేసిన కెఎస్ సుదర్శన్ 78 సంవత్సరాల వరకు ఆ పదవిలో ఉన్నారు. మోడీకి పార్టీలో ఉన్న బలం, కేంద్రీకృత నాయకత్వం మరియు ఎన్నికల్లో చరిష్మా చూస్తే ఆర్ఎస్ఎస్ ఒత్తిడి చేస్తే తప్ప ఆయన స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకుంటారని అనుకోలేం. ప్రధాని పదవి త్యజించి రాష్ట్రపతి పదవి తీసుకోవచ్చు అనే సోషల్ మీడియా ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఇవి ప్రతిపక్షాల ప్రేరేపితమైనవిగా చూడవచ్చు. చివరిగా చెప్పొచ్చేది ఏమిటంటే 75 సంవత్సరాలు నిండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలన్న ఖచ్చితమైన నిబంధనలేమీ ఆర్ఎస్ఎస్ లో లేవు. బీజేపీ నాయకులు కూడా మోడీ నాయకత్వం కొనసాగుతుందని పదే పదే చెప్తున్నారు. కాకపోతే ఆర్ఎస్ఎస్ మరియు దాని మార్గదర్శకత్వంలో పనిచేసే బీజేపీలే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అంతవరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. ఏదేమైనా సెప్టెంబర్ 17 ఎంతో దూరంలో లేదు. అప్పటి వరకు వేచి చూడడమే. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కొరకు నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ధన్యవాదాలు.